హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎస్ కిచెన్. ఈరోజు మనం ఆంధ్ర స్టైల్లో చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. నేను ఇక్కడ 2 ఆనియన్ 4 మిర్చి కట్ చేసి పెట్టుకున్నానండి. కట్ చేసిన తర్వాత స్టవ్ వెలిగించుకొని దానిపై ఒక పెనం పెట్టుకున్నానండి. పెనం బాగా వేడయ్యాక అందులో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో కొంచెం దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు, కొంచెం జీలకర్ర వేసుకున్నాను అండి. జీలకర్ర చిటపట అన్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న మిర్చి వేసి బాగా వేయించుకున్నాను. మిర్చి వేగిన తర్వాత అందులో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలండి. ఆనియన్ వేసుకొని కొంచెం లైట్గా కలబెడుతూ ఉండాలండి. ఇలా చేయడం వలన మాడిపోకుండా ఉంటుంది. ఆనియన్ వేసిన తర్వాత ఉప్పు వేసుకోవాలండి. ఒక అర్ధ టేబుల్ స్పూన్ నుంచి 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వలన ఆనియన్ తొందరగా వేగుతుందండి. ఆనియన్ తొందరగా బ్రౌన్ కలర్కి వస్తుంది. ఇలా ఆనియన్ బ్రౌన్ కలర్కి వచ్చాక 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కాసేపు మంచిగా కలబెట్టుకోవాలి. అందులో ఒక అర్ధ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా కలబెట్టాలి. ఇలా కలబెట్టిన తర్వాత అందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. ఇలా చికెన్ వేసుకున్నాక చికెన్కి ముందుగా మనం తిరగవాత పెట్టుకున్న ఆనియన్, మిర్చి అన్నీ కలిసే విధంగా మంచిగా కలబెట్టుకోవాలి. అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేసుకున్నానండి నేను. ఇలా 2 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేసుకున్నాక ఒక 5 నుంచి 10 నిమిషాలు మూత పెట్టి బాగా ఉడకనిచ్చానండి. ఇలా ఉడకనియడం ద్వారా ముక్కలు బాగా ఉడికి అందులో ఉన్న నీరు అన్నది బయటకు వస్తుందండి. ఇలా కొంచెం నీరు బయటకు వచ్చాక అందులో నేను ఒక 2 టేబుల్ స్పూన్ల మాన గరం మసాలా వేసుకున్నాను. అలాగే 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి కూడా వేసుకున్నానండి. అలాగే 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల చికెన్ మసాలా వేసుకున్నాను. ఇలా అన్నీ వేసుకొని మంచిగా కలబెట్టుకోవాలి. ఇలా కలబెట్టడం వలన ముక్కలకు అన్నది మసాలా అన్నది బాగా పడుతుందండి. నేను ఆల్రెడీ ముందే ఉప్పు యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు కొంచెం లైట్గా యాడ్ చేసుకున్నాను అండి. నాకు సరిపోదు కాబట్టి కొంచెం యాడ్ చేసుకున్నాను. ఒకవేళ మీకు ఉప్పు సరిపోయి ఉంటే మళ్ళీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా ఉప్పు యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మంచిగా కలబెట్టుకొని దానిలో నేను కొంచెం కరివేపాకు అలాగే కొంచెం పుదీనా వేసుకున్నాను అండి. పుదీనా వేసుకొని మంచిగా మళ్ళీ కలబెట్టిన తర్వాత దానిపై మూత ఉంచి బాగా ఉడకనిచ్చానండి. తర్వాత చికెన్ బాగా ఉడకడం కోసం ఒక గ్లాస్ నుంచి 1.5 గ్లాస్ వాటర్ పోసి మళ్ళీ మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకున్నాను అండి. ఇలా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవడం వలన ముక్క అన్నది బాగా ఉడికి మసాలా అన్నది ఎగిరిపోకుండా ఉంటుందండి. కొంచెం జ్యూసీగా వస్తుంది చికెన్ కర్రీ. ఇలా బాగా ఉడికిన తర్వాత నేను ఉప్పు కారం చూసుకొని అన్నీ సరిపోయిన తర్వాత దానిలో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాను అండి. కొత్తిమీర యాడ్ చేసుకొని మంచిగా కలబెట్టాను అండి. చూసారు కదా, గుమగుమలాడే ఆంధ్ర స్టైల్లో చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకున్నాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.